హాయ్ ఎవ్రీవన్. ఈరోజు మనం చూడబోయే టాపిక్ స్కిప్ లిస్ట్కి సంబంధించిన ఇన్సర్షన్ ఆపరేషన్. సో ప్రీవియస్ క్లాస్లో ఆల్రెడీ స్కిప్ లిస్ట్కి సంబంధించి ఇంట్రడక్షన్ చూసిన తర్వాత అందులో జస్ట్ బేసిక్గా మనం వాల్యూస్ని ఎలా యాక్సెస్ చేస్తాము అనేది కూడా నేను ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్లో ఇంట్రడక్షన్లో చెప్పాను. సో ఈరోజు క్లియర్గా మనం ఇన్సర్షన్ చేయాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలా మనం దాన్ని పెర్ఫామ్ చేయాలి అండ్ దానికి సంబంధించిన లాజిక్ ఎలా డెవలప్ చేయాలి అనేది ఈరోజు చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈచ్ అండ్ ఎవ్రీ స్కిప్ లిస్ట్లో మనం ఇన్సర్ట్ చేయాల్సిన నెంబర్ అనేది ఏదైతే ఉందో దానికి ఫస్ట్ ఒక నోడ్ క్రియేషన్ అనేది ఉంటుంది. సో ఆల్రెడీ మనం ప్రీవియస్గా చెప్పుకున్నట్టుగా 2 లేయర్స్ అనేది తీసుకుంటాం. సో ప్రతి స్కిప్ లిస్ట్లో లో లేయర్ అండ్ హయ్యర్ లేయర్, టాప్ లేయర్ అండ్ లో లేయర్ అని చెప్పి 2 లేయర్స్ తీసుకుంటాం. టాప్ లేయర్ వచ్చేసరికి మనం స్కిప్ లిస్ట్ ఫామ్ చేసుకుంటూ వెళ్తాం. లో లేయర్లో ఏంటంటే సార్టెడ్ లిస్ట్ ఆఫ్ ఎలిమెంట్స్ని ఇన్ లింక్డ్ లిస్ట్ ఫార్మేషన్లో మనం యాడ్ చేసుకుంటూ వెళ్తాం. సో ఇక్కడ నేను ఒక జస్ట్ నార్మల్ నోడ్ అనేది చూపిస్తున్నాను. ద ఫస్ట్ వన్ ఈజ్ నథింగ్ బట్ కీ అండ్ ద రిమైనింగ్ ఈజ్ ద ఫార్వర్డ్ ఎలిమెంట్స్ అని చెప్పి మనం రిప్రజెంట్ చేసుకుంటాం. సో నేను తీసుకున్న జస్ట్ బేసిక్ ఎలిమెంట్స్ వచ్చేసరికి దిస్ ఈజ్ ద కీ, అంటే మనం ఏదైతే హెడర్ అని చెప్పుకుంటామో లింక్డ్ లిస్ట్లో అలాంటి హెడర్ వచ్చేసరికి ఇది టోటల్గా ఇక్కడ మనం 0, 1, 2, 3 అని ఇన్ని టైప్స్ ఆఫ్ లేయర్స్ కింద మనం డివైడ్ చేసుకుంటూ ఎలిమెంట్స్ అనేది స్టోర్ చేసుకుంటాం. సో వీటిని ఏమంటామంటే లెవెల్ 0, లెవెల్ 1, లెవెల్ 2, లెవెల్ 3 అని చెప్పి. సో ఇలా ఇప్పుడు మనం తీసుకునే ఎలిమెంట్స్ ఏంటి అనేది చూద్దాం. ఫస్ట్ 5, నెక్స్ట్ 12, 21, 30, 35, 42 ఇవి నేను తీసుకున్న ప్రెజెంట్ ఎలిమెంట్స్. సో మనం ఆల్రెడీ చెప్పుకున్నట్టుగా లింక్డ్ లిస్ట్ అనేది సార్టెడ్ ఎలిమెంట్స్తో ఫామ్ అవుతుంది కాబట్టి లోయర్ లేయర్లో నేను ఇక్కడ 5, 12, 21, 30, 35, 42 అనేది అసెండింగ్ ఆర్డర్లో మనం యాడ్ చేసుకుంటాం. సో ఇక్కడ ఉన్న అసెండింగ్ ఆర్డర్లో ఈచ్ అండ్ ఎవ్రీ ఎలిమెంట్ అనేది ఫస్ట్ 5 అనేది లెవెల్ 1లో ఉంది, 12 అనేది లెవెల్ 3లో ఉంది, నెక్స్ట్ 21 అనేది లెవెల్ 1లో ఉంది, నెక్స్ట్ 30 అనేది లెవెల్ చూడండి ఇక్కడ లెవెల్ 2లో ఉంది. సో మీరు యాక్చువల్గా కాల్ చేసేటప్పుడు లెవెల్ 1, లెవెల్ 2, లెవెల్ 3, లెవెల్ 4 ఇలా కాల్ చేస్తారు. సో 4th లెవెల్లో ఉన్న 12, 3rd లెవెల్లో ఉన్న 42 అండ్ దిస్ ఈజ్ ద ఈ 5, 21, 35 అనేది నెంబర్ 1 లెవెల్లోనే అండ్ 30 వచ్చేసరికి మనకి 30 వచ్చేసరికి సెకండ్ లెవెల్లో ఉంది. సో ప్రెజెంట్ ఇలా ఉన్న ఎలిమెంట్స్లో నేను ఒక ఎలిమెంట్ యాడ్ చేద్దాం అనుకుంటున్నాను, దట్ ఈస్ ద 25. సో ఇప్పుడు ఫస్ట్ సెర్చ్ చేసేటప్పుడు మనం ఎలా సెర్చ్ చేస్తాము అంటే ఫస్ట్ మనకి ఉన్న కీ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో అంటే స్కిప్ లిస్ట్ ఏదైతే ఉందో ఆ స్కిప్ లిస్ట్ని బట్టి మనం ఫైండ్ అవుట్ చేస్తాం. సో ఫస్ట్ 25 ఎట్ లెవెల్ 2, లెవెల్ 2లో నేను ఇన్సర్ట్ చేయమని ఆర్డర్ ఇచ్చాను. అంటే 25 ఎట్ లెవెల్ 2 అనేది ఇన్సర్ట్ చేయమని మనకి యూజర్ అనే పర్సన్ ఎంటర్ చేశారనుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ద టాప్ లేయర్ 3లో టాప్ లేయర్ 4లో థర్డ్ పాయింట్ కీ దగ్గర మనకి ఏ ఎలిమెంట్ ఉందో చూద్దాం, దట్ ఈస్ ద 12. సో ఇంకెక్కడ కూడా ఇక్కడ ఎలిమెంట్స్ ఏమీ ఆ లేయర్లో లేవు. ఇన్ ద నెక్స్ట్ లేయర్ 2 దట్ ఈస్ ద లెవెల్ 3, లెవెల్ 3లో మనకి ఏ ఎలిమెంట్ ఉందో చూద్దాం, దట్ ఈస్ ద 42. సో ఇలా ఈచ్ అండ్ ఎవ్రీ లేయర్ మనం చెక్ చేసుకున్నప్పుడు 12 అనేది మనకి 25 కన్నా లెస్ నెంబర్. సో ఆటోమేటిక్గా 12 అనేది ఎక్కడ ఇన్సర్ట్ అవ్వాలి, ఆఫ్టర్ 12 అనేది ఇన్సర్ట్ అవ్వాలి. సో అగైన్ మనం నెక్స్ట్ లెవెల్ చెక్ చేస్తే 30 అనేది మనం చెక్ చేస్తున్నాం. సో హియర్ ఈచ్ అండ్ ఎవ్రీ నోడ్ మీరు అబ్జర్వ్ చేయండి, ఈచ్ అండ్ ఎవ్రీ నోడ్ ఈస్ కనెక్టెడ్ విత్ ద నెక్స్ట్ నోడ్. మనకి ఎన్ని లెవెల్స్ ఉన్నా కూడా ఇది ఎంత అండర్ లెవెల్లో ఉన్నా కూడా మనకి ఈచ్ అండ్ ఎవ్రీ నెంబర్తో లింకప్ అయి ఉన్నాం. సో త్రూ ఆ లింక్స్ ద్వారా మనం 30కి ఇక్కడ 21కి మధ్యలో 25 ఇన్సర్ట్ చేయాలి అని మనకి సార్టింగ్ అవుతుంది బికాస్ ఆఫ్ ద దీస్ లెవెల్ లింక్స్. ఓకే, మనం 1 by 1 లెవెల్స్తో చెక్ చేసుకుంటూ వస్తాం. సో 25 మనకి ఇక్కడ ఇన్సర్ట్ అవ్వాలి ఎట్ లెవెల్ 2. ఫస్ట్ లెవెల్ 2 ఇన్సర్ట్ అవ్వాలి అంటే యాక్చువల్గా మనం క్రియేట్ చేసుకోవాల్సిన నోడ్ ఎలా ఉంటుంది. సో ఫస్ట్ ఈజ్ ద డేటా పార్ట్ కాబట్టి మనం డేటా పార్ట్లో 25 అనేది తీసుకుంటాం. ఎట్ లెవెల్ 2 మీన్స్ దిస్ ఈజ్ ద 0, 1 అనేది మనం లెవెల్ 2లో ఇన్సర్ట్ చేస్తున్నాం. ఓకే, సో దిస్ ఈజ్ ద ఫస్ట్ కనెక్షన్ అండ్ దిస్ ఈజ్ ద సెకండ్ లెవెల్. సో 2 కనెక్షన్స్. సో ఇలా మనం తీసుకున్న నోడ్ని మనం కనెక్ట్ చేయాలి అంటే 21కి 30కి మధ్యలో మనం ఇన్సర్ట్ చేయాలి. 21కి 30కి మధ్యలో ఇన్సర్ట్ చేయాలి అంటే 21లో ఉన్న కనెక్షన్ వచ్చేసరికి ఈ నోడ్కి కనెక్ట్ అవ్వాలి అండ్ 30 నోడ్కి సంబంధించిన ప్రీవియస్ కనెక్షన్ కాబట్టి ఈ 25లో ఉన్న 2 లింక్స్ వచ్చేసరికి 30కి కనెక్ట్ అవ్వాలి. ఈ చేంజెస్ అనేవి మనం పెర్ఫామ్ చేస్తే మనకి ఇన్సర్షన్ అనేది ఓకే అవుతుంది. సో దీనికి సంబంధించిన సింపుల్ కోడింగ్ అనేది మనం ఎలా తీసుకుంటాం ఫస్ట్ అంటే
మనం నోడ్ ఆఫ్ ఇంట్ కీ ఇంట్ లెవెల్ అని చెప్పి తీసుకున్నాం. సో ఫస్ట్ ఈచ్ అండ్ ఎవ్రీ నెంబర్కి మనం నోడ్ అనేది క్రియేట్ చేయాలి. ఫర్ నోడ్ క్రియేషన్ మనం ఏం చేస్తున్నాము, 2 ఇన్పుట్స్ ఇవ్వాలి. బికాస్ మనం ఏ లెవెల్లో ఎంటర్ చేద్దాం అనుకుంటున్నాం అండ్ ఏ నెంబర్ ఎంటర్ చేద్దాం అనుకుంటున్నాం. సో దట్ ఈస్ ద ఫస్ట్ వన్ కీ. మనం ఏదైతే 25 అనుకుంటున్నామో ఆ 25 వచ్చి కీలో ఇన్సర్ట్ అవుతుంది అండ్ ద గివెన్ లెవెల్ వచ్చేసరికి అది సెకండ్ లెవెలా ఫస్ట్ లెవెలా అనేది లెవెల్లో ఎంటర్ అవుతుంది. సో దెన్ దిస్ డాట్ కీ ఈక్వల్ టు కీ. వాట్ ఈజ్ హియర్ దిస్ కీవర్డ్? దిస్ కీవర్డ్ ఏంటంటే ప్రెజెంట్ ఏదైతే మనం ఆబ్జెక్ట్తో రన్ అవుతున్నామో ఆ ఆబ్జెక్ట్కి సంబంధించిన కీ అనే వేరియబుల్లో ఇప్పుడు ప్రెజెంట్ ఉన్న కీ వాల్యూని స్టోర్ చేయమని చెప్పడం కోసం మనం ఇక్కడ దిస్ అనే కీవర్డ్ యూజ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు ప్రెజెంట్ తీసుకున్న క్లాస్కి ఒక 10 ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేశాను. 10 ఆబ్జెక్ట్స్లో ఇప్పుడు ప్రెజెంట్ ఏ ఆబ్జెక్ట్తో మనం యాక్టివ్లో ఉన్నామో ఆ ఆబ్జెక్ట్కి సంబంధించిన కీలో ఇప్పుడు ప్రెజెంట్ వాల్యూ స్టోర్ అవుతుంది. ప్రీవియస్ 9 ఆబ్జెక్ట్స్ వాల్యూస్తో మనకి సంబంధం లేదు. దట్ ఈస్ ద యూజ్ ఆఫ్ దిస్ కీవర్డ్. నెక్స్ట్ ఫార్వర్డ్ ఈక్వల్ టు న్యూ స్పేస్ నోడ్ ఆఫ్ లెవెల్ ప్లస్ 1. సో ఇక్కడ ఫార్వర్డ్ అనేది ఏంటి, జస్ట్ వేరియబుల్. ఓకే, క్లాస్కి సంబంధించిన వేరియబుల్. అది ఆబ్జెక్ట్ టైప్ ఆఫ్ వేరియబుల్. ఆ వేరియబుల్ని నేను నోడ్ అనే సంబంధించిన కన్స్ట్రక్టర్తో నేను దాన్ని ఇన్వోక్ చేస్తున్నాను. సో వెన్ ఎవర్ మనం యూజింగ్ న్యూ ఆపరేటర్ దెన్ అక్కడ ఇన్వోక్ అవుతుంది. దట్ ఈస్ ఫార్వర్డ్ ఈక్వల్ టు న్యూ స్పేస్ నోడ్ ఆఫ్ లెవెల్ ప్లస్ 1. సో మీరు ఇక్కడ ఒకటి అబ్జర్వ్ చేస్తే లెవెల్ ప్లస్ 1 మీన్స్ మనం ఇందాక లెవెల్ 0ని ఫస్ట్ లెవెల్ కింద, లెవెల్ 1ని సెకండ్ లెవెల్ కింద ట్రీట్ చేసాం. బట్ అక్కడ ఇచ్చిన యాక్చువల్ వాల్యూస్ ఏంటి, 0 1 2 3. సో ఓకే 0 1 2 3. కానీ మనం ఎలా కాల్ చేసాం, దిస్ ఇస్ ద లెవెల్ 1 లెవెల్ 2 లెవెల్ 3 లెవెల్ 4. సో నేను ఇక్కడ సెకండ్ లెవెల్ అని ఎంటర్ చేశాను. సెకండ్ లెవెల్ మీన్స్ వీఆర్ ఇన్ ద 1 పొజిషన్. సో వీఆర్ ఇన్ 1 పొజిషన్ మీన్స్ మనం ఇక్కడ యాక్చువల్గా ఎంటర్ చేసేటప్పుడు యూజర్ 0 కనుక ఎంటర్ చేస్తే వీఆర్ ట్రీటింగ్ లైక్ ద ఫస్ట్ లెవెల్. సో దానికోసం ఇక్కడ లెవెల్ ఎంతైతే 0 ఎంటర్ చేశారో 0 ప్లస్ 1 మీన్స్ వీఆర్ ఎంటరింగ్ టు ది ఫస్ట్ లెవెల్. అంటే యూజర్ ఎంటర్ చేసింది సెకండ్ లెవెల్. సో ఇది జస్ట్ కన్ఫ్యూజ్గా అనిపిస్తుంది బట్ వెరీ వెరీ సింపుల్ థింగ్. ఇక్కడ యూజర్ కనుక సెకండ్ లెవెల్ ఎంటర్ చేయండి అంటే ఇక్కడ సెకండ్ లెవెల్ ఏంటి, దిస్ ఇస్ ద 1 and 2. ఇక్కడ సెకండ్ లెవెల్లో మనం ఎంటర్ చేయాలి. బట్ ఇక్కడ లెవెల్లో మనకి ఎంటర్ చేసినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తను ఇచ్చిన పొజిషన్స్ని బట్టి మనం అక్కడ తీసుకునే కోడింగ్ అనేది ఉంటుంది. సో వీఆర్ ట్రీటింగ్ లైక్ ఫస్ట్ లెవెల్ సెకండ్ లెవెల్ థర్డ్ లెవెల్ ఫోర్త్ లెవెల్, దాన్ని బట్టి లెవెల్తో కోడింగ్ డెవలప్ చేసుకుంటాం. వీఆర్ ట్రీటింగ్ లైక్ 0 లెవెల్ 1 లెవెల్ సెకండ్ లెవెల్ థర్డ్ లెవెల్ అలా ట్రీట్ చేసినప్పుడు హియర్ వీఆర్ యూజింగ్ లెవెల్ ప్లస్ 1. ఓకే, దెన్ ఇన్సర్ట్ ఆఫ్ కీ. ఇక్కడ ఫస్ట్ ఇన్సర్షన్కి సంబంధించిన ద టోటల్ మెయిన్ లాజిక్ అంతా నేను ఇక్కడ డెవలప్ చేశాను. బట్ ఫస్ట్ నోడ్ క్రియేషన్కి మాత్రం కీ కామా లెవెల్, నెక్స్ట్ నోడ్ క్రియేషన్ న్యూ స్పేస్ నోడ్ ఆఫ్ కీ కామా లెవెల్. సో ఇక్కడ దెర్ ఈజ్ నో యూజ్ ఆఫ్ ఫార్వర్డ్ డైరెక్షన్. ఫార్వర్డ్ డైరెక్షన్ మాత్రం వన్ థింగ్ మనం ముందుకు వెళ్ళాలి కాబట్టి అక్కడ లెవెల్ ప్లస్ 1తో మనం యాక్టివేట్లో ఉంటాం. ఇక్కడ జస్ట్ నార్మల్ లెవెల్తో మనం నోడ్ క్రియేట్ చేసుకుంటే సరిపోతుంది. దెన్ సో ఫస్ట్ ఇక్కడ ఈ పాయింట్కి అర్థం ఏంటంటే నోడ్ కరెంట్ ఈక్వల్ టు హెడర్. నోడ్ కరెంట్ ఈక్వల్ టు హెడర్ మీన్స్ మనం కరెంట్ అనే ఒక వేరియబుల్ తీసుకుంటాం టైప్ ఆఫ్ ఆబ్జెక్ట్ అండ్ హెడర్ అనే ఒక వేరియబుల్ తీసుకుంటాం టైప్ ఆఫ్ ఆబ్జెక్ట్. సో అలా తీసుకున్న ఆబ్జెక్ట్స్లో మనం ఫస్ట్ కరెంట్ ఈక్వల్ టు హెడర్ అనే దాన్ని స్టోర్ చేస్తున్నాం. వాట్ ఈస్ దట్ హెడర్ మీన్స్ మనం ఎప్పుడైతే హెడర్లో ద స్టార్టింగ్ పాయింట్ ప్లేస్ చేస్తామో దట్ హెడర్ ఈజ్ గోయింగ్ టు ది కరెంట్ వేరియబుల్. ఓకే, సో అంటే ఈ హెడర్లో ప్రెజెంట్ ఏ అడ్రస్ అయితే ఉందో దాన్ని మనం కరెంట్లో కాపీ చేస్తున్నాం. నెక్స్ట్ నోడ్ స్పేస్ అప్డేట్ ఆఫ్ ఈక్వల్ టు న్యూ స్పేస్ నోడ్ ఆఫ్ ఎంఎల్ ప్లస్ 1. సో ఇక్కడ ఎంఎల్ అనేది జస్ట్ మనం ఒక షార్ట్కట్లో తీసుకున్న పాయింట్. సో మీరు ఇక్కడ ఏదైనా ఏ వేరియబుల్ టైప్ అయినా కూడా యూజ్ చేయొచ్చు. సో ఇక్కడ తీసుకున్న మ్యాక్సిమం లిమిట్ ప్లస్ 1 అంటే లెవెల్ ప్లస్ 1 ప్లేస్లో మీరు ఏ వేరియబుల్ మీరు అండర్స్టాండ్గా తీసుకుంటే ఆ వేరియబుల్ తీసుకోవచ్చు. సో ఈ కాంబినేషన్ ఆఫ్ లెవెల్ ప్లస్ 1 తీసుకున్నాం కదా, ఇక్కడ ఏ కాంబినేషన్ ఆఫ్ థింగ్స్లో మనం ఇక్కడ అప్డేట్ అనే ఒక ఎరేని క్రియేట్ చేసుకుంటున్నాం. అప్డేట్ ఈజ్ నథింగ్ బట్ ఎరే ఇన్ ద టైప్ ఆఫ్ గివెన్ నోడ్. సో దెన్ మెయిన్ లాజిక్ అనేది ఈ ఫర్ లూప్లో ఉంటుంది. ఇంట్ ఐ ఈక్వల్ టు లెవెల్ ఐ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0 ఐ మైనస్ మైనస్. ఇక్కడ ఎందుకు మనం ఐ మైనస్ మైనస్ యూజ్ చేస్తున్నాము, ఎందుకు ఐ ఈక్వల్ టు లెవెల్ తీసుకున్నాము అంటే సింపుల్ థింగ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం
లెవెల్ 2లో కనుక ఉన్నప్పుడు, దట్ ఈస్ ద సెకండ్ లెవెల్లో ఉన్నప్పుడు మనం ఫస్ట్ టాప్ లేయర్, నెక్స్ట్ లోయర్ లేయర్ చెక్ చేసుకుంటూ చెప్పుకున్నాం. ఇందాక ప్రీవియస్ క్లాస్లో చెప్పుకున్నాం ఆల్రెడీ. ఇప్పుడు కూడా మనం ఇందాక డయాగ్రామ్లో చెప్పుకున్న డిస్కషన్లో ఫస్ట్ టాప్ లేయర్లో ఉన్న ఎలిమెంట్స్ చెక్ చేస్తుంది, అండ్ ద నెక్స్ట్ లోయర్ లెవెల్ అండ్ ద నెక్స్ట్ లోయర్ లేయర్. సో దానికోసం ఫస్ట్ మనం లెవెల్ ఏ వాల్యూ ఏదైతే ఉందో దాంతో ఇనీషియలైజ్ చేసుకుంటున్నాం. ఆ వాల్యూ డెఫినెట్గా లెవెల్ 0తో మనం స్టార్ట్ అవుతున్నాం. ఇక్కడ ఇచ్చిన లాజిక్ ప్రకారం లెవెల్ 0తో స్టార్ట్ అవుతున్నాం. లెవెల్ 0తో స్టార్ట్ అవుతున్నాం కాబట్టి 0కి ఈక్వల్గా అయినా ఉండాలి, లేదు మోర్ దాన్గా అయినా ఉండాలి గివెన్ యూజర్ ఇచ్చిన లెవెల్ అనేది. నెక్స్ట్ ఫర్ ఎగ్జాంపుల్ లెవెల్ 2 ఇచ్చారనుకోండి, సెకండ్ లేయర్లో ఉన్న చెక్ చేసిన తర్వాత -1 అంటే 1 అవుతుంది, అగైన్ -1 0 అవుతుంది. సో ఎప్పుడైతే 0కి ఈక్వల్ అయిందో నెక్స్ట్ -1 అయినప్పుడు కండిషన్ అనేది ఇక్కడ ఫెయిల్ అయిపోతుంది. సో దట్ ఈస్ ద ఫర్ లూప్. నెక్స్ట్ వైల్ ఆఫ్ కరెంట్ డాట్ ఫార్వర్డ్ ఆఫ్ I నాట్ ఈక్వల్ టు నల్ అండ్ కరెంట్ డాట్ ఫార్వర్డ్ ఆఫ్ I డాట్ కీ ఈజ్ లెస్ దాన్ కీ. సో ఇక్కడ మీకు అర్థం కావడం కోసం ఒక్కసారి చెప్తున్నాను. దిస్ ఈజ్ ద లాస్ట్ ఎండింగ్ పొజిషన్. మనం ఫస్ట్ ఇక్కడ ఇచ్చిన లాజిక్లో కరెంట్ డాట్ ఫార్వర్డ్ ఆఫ్ I అంటే ప్రెజెంట్ కరెంట్లో ఉన్న హెడర్, ఫార్వర్డ్ ఆఫ్ I దట్ ఈస్ ద ప్రెజెంట్ ఎరేలో ఉన్న ఎలిమెంట్, అంటే కరెంట్లో ఉన్న ప్రెజెంట్ ఎరేలో ఉన్న ఎలిమెంట్ ఈజ్ నాట్ ఈక్వల్ టు నల్. అప్ టు నల్ అయ్యేంత వరకు ఇది ట్రావెల్ అవుతూ ఉంటుంది. దట్ ఈస్ ద ఫస్ట్ థింగ్, ఎప్పుడు ట్రూ అయితే. అండ్ కరెంట్ డాట్ ఫార్వర్డ్ ఆఫ్ I డాట్ కీ ఈజ్ లెస్ దాన్ కీ. ప్రెజెంట్ ఇక్కడ ఇచ్చిన కీ వాల్యూతో ఇక్కడ ప్రెజెంట్ కరెంట్ డాట్ ఫార్వర్డ్ ఆఫ్ I అంటే దట్ ఈస్ I అంటే మనం తీసుకుంది లెవెల్ స్టార్టింగ్, ఆ పొజిషన్లో ఉన్న వాల్యూతో లెస్ దాన్ ఇప్పుడు ఇచ్చిన కీ వాల్యూ కనుక ఉంటే దట్ ఈస్ బోత్ కండిషన్స్ హ్యావింగ్ గివింగ్ ట్రూ. సో ఎప్పుడైతే ఇది ట్రూ అయిందో దెన్ మనం ప్లేస్ చేస్తున్నాం కరెంట్ ఈక్వల్ టు కరెంట్ డాట్ ఫార్వర్డ్ ఆఫ్ I. ప్రెజెంట్ ఇక్కడ కరెంట్ డాట్ ఫార్వర్డ్ ఆఫ్ I ఏదైతే తీసుకుంటున్నామో దాన్ని కరెంట్లోకి చేంజ్ చేస్తున్నాం. అంటే కరెంట్లో ఉన్న ప్రెజెంట్ వాల్యూ ఏమవుతుంది, చేంజ్ అవుతుంది. ఇప్పుడు ప్రెజెంట్ ఏ వాల్యూ దగ్గర మనం ట్రావెల్ అవుతున్నాము, దెన్ అప్డేట్ ఆఫ్ I ఈక్వల్ టు కరెంట్. అప్పుడు మనం అప్డేట్ ఆఫ్ Iలో ఈ పొజిషన్లో ఉన్న ఫస్ట్ వాల్యూని ఇన్సర్ట్ చేస్తాం. సో అంటే మనం తీసుకున్న ఫస్ట్ ఎరే ఒకటి, అండ్ ఆఫ్టర్ ఇన్సర్షన్ చేయడం కోసం మనం 1 by 1 చెక్ చేసుకుంటూ వెళ్తున్నాం చూడండి, అప్పుడు క్రియేట్ అయ్యే ఎరే ఒకటి, దట్ ఈస్ ద అప్డేట్ ఆఫ్ I. నెక్స్ట్ ఈ కంప్లీషన్ ఆఫ్ ఆల్ లూప్ అనేది ట్రావెల్ అవుతున్నంత వరకు మనకి ఈ అప్డేట్ ఆఫ్ Iలోకి వాల్యూస్ అనేవి ఎంటర్ అవుతుంటాయి వెన్ ద కండిషన్ ఈజ్ ట్రూ, వైల్ కండిషన్ ట్రూ అయినప్పుడు. సో ఇక్కడ I ఈక్వల్ టు లెవెల్ 2 అయితే కండిషన్ ఎక్కడి వరకు ట్రూ అవుతుంది, లెవెల్ 2 దగ్గర కండిషన్ ట్రూ అవుతుంది, లెవెల్ 1 దగ్గర కండిషన్ ట్రూ అవుతుంది, లెవెల్ 0 దగ్గర కండిషన్ ట్రూ అవుతుంది, అండ్ లెవెల్ -1 అయినప్పుడు కండిషన్ ఫాల్స్ అవుతుంది. సో ఇన్ ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్ ద కరెంట్ డాట్ ఫార్వర్డ్ ఆఫ్ I ఈజ్ నాట్ ఈక్వల్ టు నల్, ఆ కండిషన్ ట్రూ అవ్వాలి. అండ్ ఈ టోటల్ కీ అనేది లెస్ దాన్ ఉంటే ఆ కండిషన్ ట్రూ అయినప్పుడు మనకి ఈ అప్డేషన్ అనేది జరుగుతుంది. సో దీనివల్ల మనకి అక్కడ ఏమవుతుంది అంటే సింపుల్గా ఇన్సర్షన్ చేసేటప్పుడు ప్రీవియస్గా మ్యాక్సిమం కీ వాల్యూ ఏదైతే ఉందో దాన్ని మనం కాపీ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాం. సో వెన్ ఎవర్ ఇట్ ఈస్ గోయింగ్ టు లెస్ దెన్ వీఆర్ గోయింగ్ టు ఇన్సర్షన్. సో ఇక్కడ ఇఫ్ కరెంట్ ఈజ్ నల్ రీచ్డ్ ఎండ్ ఇట్ జనరేట్ ద ర్యాండమ్ లెవెల్. సో మనకి ఇక్కడ లాస్ట్ పాయింట్ ఏదైతే ఉందో దిస్ ఈజ్ ద నల్. ఇక్కడ వరకు మనం ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ని ఇన్సర్ట్ చేసుకుంటూ వెళ్తాం. సో వెన్ హియర్ ద 25 ఈజ్ ఇన్సర్షన్, so then the 21 is going to connect with 25 and 25 is going to connect with 30 and this is going to connect with 30. ఈ కాపీయింగ్ అనేది మనం పెర్ఫామ్ చేస్తాం బై యూజింగ్ దిస్ ఇన్సర్షన్ కోడ్. సో ఇది యాక్చువల్గా మనం లాజికల్గా చెప్పాలి అంటే ఇంకా కొంచెం లెంగ్తీ టాపిక్ అవుతుంది, బట్ మ్యాక్సిమం నేను లాజిక్తో కోడింగ్ని ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకుంటున్నాను. ఇంకొంచెం డెప్త్గా చెప్పడానికి నెక్స్ట్ కమింగ్ క్లాసెస్లో ట్రై చేస్తాను. బట్ దిస్ ఈజ్ జస్ట్ బేసిక్ కోడింగ్ ఇంట్రడక్షన్ ఫర్ ది స్కిప్ లిస్ట్ ఇన్సర్షన్.